ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో చేసి నేను బోగోతా వాటర్ ఫాల్స్ వెళ్తున్నాను. ఇంకా ఇలా ఇంట్రో తీసి ఒక 2-3 మంత్స్ అవుతుంది అనుకుంటా. ఇట్లా ఇంట్రో తీసి ఛానల్లో అవుతుంది, ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇంట్రో తీసి. సో ఇప్పుడు వీడియో లాంగ్ చేయకుండా డైరెక్ట్ ఇప్పుడు మనం మెయిన్ వీడియోకి స్విచ్ అయిపోవాలి. ఇంకోటి రైడ్లో నవీద్ ఇంకా 2-3 ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. చలో వీడియో బాగుంటుంది. ఆల్రెడీ వీడియో షూట్ చేసి ఎడిటింగ్ కూడా చేశాను. వీడియో చెక్ చేయండి. చలో రెడీ. జైనల్ కూడా వచ్చేసిండు. జైనల్ కూడా వచ్చిండు ఇంటికి. జైనల్ బైక్ వాళ్ళు స్టార్ట్ చేద్దాం. నవీద్ వస్తా అండు వేరే బైక్ మీద, బ్లడ్ మీద. ఫుల్ ఎండ కొడతాను. టైం వచ్చేసి 8:15 అవుతుంది. 6:30కి అందరూ లేచి రెడీ అయినా కానీ 8:15 అవుతుంది రెడీ అయ్యే వరకు. నవ్వేది ఇంకా రెడీ కూడా కాలేదు. కొంచెం బైక్ కోల్డ్ స్టార్ట్ చేసేసి స్టార్ట్ అవుదాం రైడ్కి. ఫ్యూల్ కొట్టేయాలి. ఒక స్పెషల్ పర్సన్ వస్తాడు ఈరోజు రైడ్కి. ఫైనల్లీ అన్వర్ ఆఫ్టర్ 1 year. 1 year के बाद आफ्टर करीमनगर वी आर गोइंग टू एटूनगर. अनवर फैंस पूछ रहा किधर गए 1 year. 1 year के बाद कम बैक होते हुए ऐसे जाएंगे. 1 year అయితే పైడిపల్లి से जाएंगे. ऑटो ना यहाँ से जाएंगे, ऑटो नगर से वहाँ से नपले रोड अच्छी नहीं లాంగ్ होता है. चल रहे लॉन्ग क्या. ఓకే ఓకే, బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. అరే వాయిస్ ఏందిరా ఎక్కువ వస్తుంది వాయిస్ హెల్మెట్ లోపల. చలో స్టార్ట్ అవుదాం. 700 కొట్టన్నా. 700 जान दे रहे उसको साथ में अब भगा रहे गाड़ी. వెనకాల ఏరే నవీద్ రికార్డింగ్ కూడా అవుతుంది. నవీద్ భాయ్ చలేగా ఎపిసోడ్ పే. చలో ప్లస్ అంటే ఫెస్టివల్ రైడర్స్ మస్తు పద వస్తుంది. వన్ ఇయర్ అవుతుంది ఇట్లా నేను నవీద్ అన్వర్ రైడ్కి వెళ్ళి. లాస్ట్ ఇయర్ కరీంనగర్ వెళ్ళినాం, అదే లాస్ట్ ఇయర్. దాని తర్వాత మనకి జాబ్ వచ్చింది, బిజీ ఉండే. అంతా బాగానే ఉంటాయి కానీ మధ్య మధ్య డైవర్షన్స్ ఉంటాయి. ఇట్లానే రోడ్ ఇక్కడ ఒకటి స్లో డౌన్ చేసుకోవాలి. ఇంకా ముందు 2-3 ప్లేసెస్ ఉంటాయి ఇట్లా స్లో డౌన్ చేసుకోవడానికి. राइडिंग क्या कितने में आ क्या रही है. వాష్ చేయాలి, అది వాష్ చేయాలి. గ్లౌస్ అది మంచిగా లేదు, హ్యాండ్ పెయిన్ అవుతుంది అది వాడుతా అంటే. వేరే తీసుకోవాలి, దుష్టి వాళ్ళేనా గ్లౌస్. అరే వాడు ఏదైనా చూడకారా వాడు కారు వాడు చూతి అంత స్పీడ్ బ్రేక్ వేసిండు వాడు. కారే పోను కారు వాడా బ్రేక్ తాగలరా, అలా సడన్ సడన్ బ్రేక్ తాగలరా. ఏటు నగరం 90 km ఇంకా. నవీద్ 110 టాప్ స్పీడ్ చేస్తాడు ఎబ్జెడ్ మీద నవీద్. ఆన్లోనే రికార్డింగ్. మధ్యలో ఉన్నది బఫెల్లో, రోడ్ మధ్యలో. ఏటం హెడ్ ఏటు ముందుకు చేస్తే అర్థం కాదు ఇది. నవీద్ ఇప్పుడు ఓవర్టేక్ చేస్తాడు. 84లో ఉన్నా నేను. 100 క్రూజ్ చేస్తుంది ఎగ్జాడ్. ఇప్పుడైతే ఫస్ట్ స్టాక్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా కింద 50-30 కిలోమీటర్ తెలిసే. రోడ్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. వ్యూ ఎంజాయ్ చేయాలి అసలు ఇక్కడ.
పక్షా క్రాస్ అయినాక. రైనీ సీజన్ బెస్ట్ సీజన్ అంటే ఎటు నగరం వెళ్ళాలంటే. జూన్లో కూడా ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. అసలు టైం కుదురుతలేదు, అసలు టైం ఉంటాను సారీ, వీళ్ళకు టైం కుదురుతలేదు. జాబ్ చేస్తారు వీళ్ళు, లీవ్ పెట్టాలి అంటారు ఏమైనా ట్రిప్ వెళ్దామంటే. జూన్లో లీవ్ పెడతా అన్నాడు అన్నమాట, 4-5 days. నవీద్ జూన్ ఫస్ట్ 2 weeks కూడా హాలిడేస్ ఉంటాయి అనుకుంటా. షేరాతా క్యా रहता लेपर्ड रहता लेपर्ड चीता लेपर्ड रहता शेर भी है बोलो. वेलकम टू एट नगरम. ओ बंदरा ఏంద్రా అది. అరే సార్ 5 రూపాయలు బీచ్ మీద రన్నింగ్ లో అదే 120 వస్తుంది. అది అప్డేట్ చూసినా, అది షైన్ మీద కదా. మన అయితే మన లైఫ్ పోయింది కావచ్చురా, మన బాడీలో సోల్ ఇచ్చిపెట్టింది కదా సార్ రోజు. ఇట్లా సేమ్ ఇట్లా పోతారు ఇద్దరు సేపు బాగా. షైన్ బైక్ కదా అది. లెఫ్ట్ వెళ్తే మేడారం వస్తుంది, ఆర్టీసీ బస్ స్టాండ్. మా వాళ్ళు వెనకాలనే ఉన్నారు, ఇంకొత్తలేరు. క్యాకర్లే పిచ్చి అయితే దేరా. అసలు 11కి రిటర్న్ కావాలి కానీ ఇంకా 11కి డెస్టినేషన్ దగ్గరే పోవాలి. ఎంత అక్కడ వెయిట్ చేసాం మీకు లారీ పక్కన. తూ చలగే స్పీడ్ పే ఏ క్యాకర్ అవుతుంది ఉదర్. ఫోటోలు దిగలేరా ఆడ బైక్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు. ఆయన అక్కడ లారీ వెనకాల ఉన్నాయి, 50 స్పీడ్లో పోయాను. మీరు వస్తలేరు అని ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ఇదే గోదావరి రివర్. సో ఇక్కడ నుంచి 15 kilometers బోగత వాటర్ ఫాల్స్ వస్తుంది. వాటర్ కొన్ని ఎక్కువ ఉంటాయి కొన్ని. ఒక టైం వచ్చి 12 అవుతుంది, రిటర్న్ అవుతున్నాం. వీళ్ళు బోగత వాటర్ ఫాల్స్ వెళ్దామంటారు ఇక్కడ నుంచి. సో ఇక్కడ కొన్ని ఫోటో షూట్ అవుతుంది. ఇవన్నీ తమ్ముళ్ళు దిగిన 2. ఇప్పుడు నా డిజే యాక్షన్ కెమెరా ఛార్జింగ్లో పెట్టేసిన, హీట్ ఎక్కింది అది. ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు. ఇదంతా గోదావరి రివర్. ఫుల్ బిజీ ఉంది హైవే, ఫుల్ వెహికల్స్ పోతాను ఇక్కడ నుంచి. పోదామారా బోగతాకి పోదాం. पानी रहता क्या? किधर जाएंगे? बोगता जाएंगे 12 बज रहा. चल जल्दी जाके फिर शाम में शेरा हुए निकलते. चलो फिर शेरा फाइनल हाई बोल रहे. ఓకే క్యాన్సిల్ మనం బోగత వెళ్దాం. 1037 kilometers కంప్లీట్ అయింది. చూసుకోలేదు అసలు. ఫైనల్ 10,000 kilometers యార్. ఇక్కడ వాటర్లో పోయి దిగబోదు నాకైతే ఎండకు. బోగతా वाटर फॉल्स राइट लेना इधर से, सीधे जा सकते ना से. ये टिकट काटते रहे इधर. सीधे जाओ सीधे जाओ. अरे जा सकते हैं अपन. सीधे जाओ. किधर रे हौले? ఫుల్ ఆఫ్ రోడింగ్. అసలు వాన పడ్డప్పుడు వస్తే మస్తు ఉంటుంది. ఆఫ్ రోడింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మంచిగా ఉంది లొకేషన్. ఇక్కడనే ఆగాలనా? బా ఫుల్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎండాకాలం అరే మాకి మస్తు ఉన్నాయి కదా వాటర్ ఫాల్స్.
దిగు 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 వదిలేంगे అవ్వ మస్తున్నాయి వాటర్ ఫాల్స్. అక్షయ చేద్దాం. సమ్మర్ సీజన్ అయినా మస్తున్నాయి వాటర్ ఇక్కడ. వాటర్ ఉండవు అనుకున్నా అసలు. स्विमिंग अरे स्विमिंग करते क्या? अरे तीरेंगे रे, हाँ तीरेंगे रे. अरे कच्चा हो जाते रे पूरे. अरे क्या भी नहीं होता रे, धूप ही छे रे. वायरस आए थे, अमीबा आए थे इसमें. बाबा मस्त है ना रे वाटरफॉल. वरंगल के लिए बहुत है रे. रिएक्शन ఇక్కడ పోదాం రా. नज़दीक जाके एक दो फोटो लेके इधर से आएंगे. हाँ नवीद अपलोडिंग. हाँ जैनल अतिशय आ जाओ आ जाओ. अरे हेलमेट रा पे अंटाను. हेलमेट दे रा मेरे को. हेलमेट दे दो. छोड़ो. कम ऑन नीनू हो गई. इधर जाएंगे आओ. अरे स्टोन्स ला ఉంటే రా. अरे अनवर ఫాజిల్ ఉంటాయి, ఫాజిల్స్ ఉంటాయి ఇంట్లో. స్టోన్స్లో ఫాజిల్స్ ఉంటాయిరా. అరే ఈ స్టోన్లు ఉంటాయిరా, చూపిస్తావు పలగొట్ట. అరే ఈ స్టోన్స్లో ఫాజిల్స్ దొరుకుతాయిరా, కానీ దుండలేనా పోడినా. ఏ ఏ స్టోన్లో ఫాజిల్ ఉంటుందో తెలియదు కానీ ఫుల్ వెతకాలి. ఇది కొంచెం ఫ్రెష్ ఉన్నాయి వాటర్, ఇవి కొంచెం పర్లేదు. అక్కడనే స్టే ఉన్నాయి కదా వాటర్. ఫ్లో అయిన వాటర్ ఏమి ఉండదు మ్యాక్సిమం. ఇంకా మంచిగా ఉంటాయి వాటర్ అక్కడ. ఫుల్ ఎండ కొడతా ఉందిరా, ఫుల్ ఎండ కొడతా ఉంది. 12 దాటి అవుతుంది. మంచిగా ఉంది లొకేషన్. ఇంటికి వెళ్ళాలి కదా మళ్ళీ. देखेंगे डिजाइन ले रहा हमारे पास. जाइनल है, हेयर को डाल देते. वी हैव जाइनल. చలో ఇప్పుడు రైట్ ఇంటికి రిటర్న్ అవుతాం. ఇక్కడ స్టోన్స్ అందరూ ఫాజిల్స్ వేసుకోవచ్చు, కానీ టైం పడుతుంది ఘోరంగా. మెల్లగా అదే పాములు ఉంటాయి. రైనీ సీజన్లో ఇంకా వస్తే ఇంకా మస్తు ఉంటుంది ఇక్కడ లొకేషన్. ఇవన్నీ వాటర్ ఉంటాయి అనుకుంటా. నలిసి ఇంత దగ్గర రానియరు, అక్కడనే ఆపేస్తారు. సో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నాం. ఫుల్ హీట్ ఉన్నది ఇక్కడ. వాటర్ కూడా అంతా క్లీన్గా లేవు అసలు. ఫేస్ వాష్ చేసుకుందామంటే ఒక 2 hours ఇంట్లో ఉండాలి ఇప్పుడు. ఓకే, ఒక 2 hours ఇంటికి రీచ్ అయిపోయినాం. ఈవినింగ్ 5:46 అయింది ఇంటికి రీచ్ కావడానికి. చలో లొకేషన్ అయితే మస్తు ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఇదైతే జూన్లో కరెక్ట్ టైం వెళ్ళడానికి, రెయిన్స్ పడే టైంలో. ఇదే స్టార్టింగ్ రెయిన్స్. మా హెవీ రెయిన్స్ అయితే మళ్ళీ అలౌ అయ్యారు దగ్గర వరకు. సో ఇప్పుడే వెళ్ళండి ఎవరైనా, జూన్ స్టార్ట్ 1-2 weeksలోనే. ఓకే, అలానే ఇంకా 2-3 అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా ఇస్తా. సో ఈ మంత్లో మ్యాక్సిమం ఇంకో రైడ్ వెళ్తా అనుకుంటా. ట్రిప్ రైడ్ వెళ్తా ఈ మంత్లోనే. ఓకే, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ తొందరలో వెళ్దాం. ఓకే బాయ్.